జిల్లా ఇప్పటి వరకు 25 వరకు ఆయన 18 సంవత్సరాలు మన గోపాల మిత్రలో పనిచేస్తూ ఉన్నాడు. ఇంత సర్వీసు ఈ గోపాల మిత్రలో పనిచేస్తున్న వారు ఎవరు కూడా ఇవ్వరు. నేను స్వయంగా కళ్ళారా చూసినా, తిరిగి చూసినా ఆయన పడి. ఎందుకనంటే ప్రభుత్వం నుంచి ఎంతోమంది వెటర్నరీ జాబులు చేస్తున్నారు. ఒక్కొక్కరి జాబు కనీసం 50,000 నుండి లక్ష నుండి 1,50,000 ఉంటుంది. కానీ ఇంత రిస్క్ తీసుకొని ఎవరు ఎటువంటి జాబ్ చేయలేరు. నేను అంటా అతనికి పదే రాము, నువ్వు ఎందుకు చేస్తున్నావు, అందులో ఏం వస్తున్నది అంటే ఆయన ఒకటే అన్నది, మూగజీవులకు ఎంత చేస్తే అర్థం. అదే ఆయన గొప్పతనం. ఆ సేవ చేస్తూ ఉంటే మేము కూడా ఎంతో మురిసిపోయేవాళ్ళం. మనసు లోపల బాహ్యంగా చెప్పకుండా కానీ మనసు లోపల ఎంతో సంతోషపడ్డాం. ఎందుకనంటే ప్రెస్లో మేము వచ్చిన 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాలలో ఆయన నాకు ఏ విధంగా కనిపించిందంటే తమ్ముడి కంటే ఎక్కువ నా సొంత అన్నదమ్ములు కూడా అంత నాకు తోడుగా ఉన్నారు, కానీ రాము నాకు అంత తోడుగా ఉంటున్నాడు. ఎందుకంటే ఆయన మంచితనమే ఆయనకు పేరు తెచ్చిపెడుతున్నాడు. ఆయన మంచితనానికి ఆయన సేవ చేస్తున్న గోపాల మిత్ర ఒక చిన్న ఎగ్జాంపుల్. సిద్ధాపూర్లో అతను ఇంజెక్షన్ చేస్తే అయితే 4 పర్యాలు అంటే 4 పిడులు పిల్ల ఆ విధంగా సంతతి ఆ ఊరిలో ఉంది ఇప్పటివరకు. అక్కడ ఉంది. ఏదైతే అది తన ద్వారా సంక్రమించిందో దానికి అలా ప్రభుత్వం వారు సన్మానం చేసి సత్కరించినారు. అదేవిధంగా ఎన్నో అటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. కాబట్టి తనకు ఆకర్షితులై డాక్టర్ ఎంఏ అబ్దుల్ సాబ్ కూడా తన ప్రజాసేవలో ఎన్నో గొప్ప పనులు చేస్తున్నారు. అందులో తనకు నచ్చింది రాము కూడా మూగజీవులకు సేవ చేస్తున్నాడు. కాబట్టి ఆయన మనసును సొంతం చేసుకున్నాడు. కాబట్టి ఆయన కూడా నేను సన్మానం చేసి నేను కూడా ఒక మంచి వ్యక్తిని అనిపించుకుంటానన్న ఉద్దేశంతో ఈ సన్మానం కార్యక్రమం పెట్టాడు. అదేవిధంగా అఖిల్ సాబ్ కూడా ధన్యవాదాలు, అలా కుటుంబ సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ